4 బుక్సే పెట్టాను అయినా బరువుందా? హలో వాషింగ్లు క్లీనింగ్లు మొత్తం అన్నమాట. సో మా అమ్మాయి బ్యాగ్ కొంచెం పర్వాలేదు, ఇంకా చిన్నపిల్ల కాబట్టి చింపడాలు పాడు చేయడాలు లేవు కాబట్టి లాస్ట్ ఇయర్ బ్యాగ్ని నీట్గా వాష్ చేశాను అనమాట ఈ ఇయర్కి. సో ఈ ఇయర్ కూడా ఈ బ్యాగ్తో గడిపేద్దామని సో బడ్జెట్ ప్లాన్ చేశాను. సో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి. ఇంకా హడావుళ్ళు, మమ్మీ టెన్షన్లు. నాకు తెలిసి ఇప్పుడైతే టెన్షన్గా ఫీల్ అవ్వర్లేండి, ఎందుకంటే 2 నెలల తర్వాత పాపం పిల్లల్ని గెంటేస్తున్నారు, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. సో అందుకని ఇక వాషింగ్లు బ్యాగ్ అయ్యింది. వాటర్ బాటిల్ దించాము కడిగి పెట్టి. ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్లో ఎక్కిన లంచ్ బాక్స్లు అన్నీ ఇప్పుడు కిందకి దిగుతాయి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా నా హడావిడి. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఇలాగే ఉంటుంది. సో మా అమ్మాయి స్కూల్ రీఓపెన్ అయిపోయింది. సో దాని హడావిడి ఇదంతా కూడా ఆల్రెడీ ముందు చూసారు కదా కొన్ని బిట్స్. సో అలా స్టార్ట్ అయింది. సో ఫర్దర్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను అండ్ కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి ఇందులో, అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే హడావిడి కూడా పొద్దున్నే లేవడము, ముందు రోజు నుంచి వీళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ చేయాలన్నమాట. అంటే సెలవులు అయిపోయాయమ్మా, 10 వరకు 9 వరకు పడుకునే రోజులు అయిపోయాయి. సో పొద్దున్నే లేవాలి, 6కి లేవాలి, 7కంతా రెడీ అవ్వాలి, గంట సేపు తినాలి. మా అమ్మాయితోటి తిండి దగ్గర ప్రాబ్లం అండి, మిగతా అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి. తిండి దగ్గర మాత్రం కూర్చోమంటే పొద్దున్న మొదలెడితే సాయంత్రం వరకు కూర్చుంటుంది. సో ఇప్పుడు అందరూ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు, మా అమ్మాయే అనుకున్నాను. మ్యాక్సిమం నేను చూసిన పిల్లలందరూ కూడా తిండి దగ్గర ఎందుకో బాగా అన్నమాట, అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొంతమంది పిల్లలు మాత్రమే ఏదో తింటే బాగుంటుంది అన్న ఒక దాన్ని తింటున్నారు తప్ప ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఎందుకో మరి పిల్లలు మాత్రం తిండి దగ్గర మాత్రం ప్రతి తల్లి ఫేస్ చూడాలి, వాళ్ళు తిన్నాక బౌల్ ఖాళీ అయినప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి, వాళ్ళ అచీవ్మెంట్ అదనమాట పరిస్థితి. సో ఇప్పుడు పురాతన తవ్వకాలలాగా మొత్తం అన్నీ పైన పెట్టి సర్దేశాం, ఎందుకంటే 2 నెలలు వీటితో అవసరం ఉండదు, తర్వాత ఓపెన్ అయినప్పుడు చూసుకుందామని. సో బట్టలు, షూస్, బ్యాగ్, బుక్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్ది పెట్టాము. సో రీఓపెన్ కాబట్టి ముందు రోజు ఈ హడావిడి అంతా కూడా బుక్స్ ఆల్రెడీ చూసారు కదా, బ్యాగ్ వాషింగ్ అయిపోయింది, షూస్ వాషింగ్ అయిపోయాయి, అండ్ బట్టలన్నీ ఐరన్ చేయడము, బెల్ట్, ఐడి కార్డు, బుక్స్, నోట్బుక్స్. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన రోజు ఈ మంత్ మొత్తం కూడా పెద్దగా వర్క్ అయితే ఏమి ఇవ్వరు, కొత్త బుక్స్ మనం కొనేదాకా. సో అందుకని పాత బుక్స్ అన్నీ కూడా నోట్బుక్స్ ఇస్తే వాళ్ళు వర్క్స్ అన్నీ ఇస్తారు. సో టెక్స్ట్ బుక్స్ కొనేదాకా మెయింటైన్ చేస్తారనమాట. సో అలా బుక్స్, బ్యాగ్ అన్నీ అలా ప్రిపేర్ చేశాను. అండ్ తర్వాత స్నాక్స్ అంటే బ్రేక్ టైంకి అనమాట. మా అమ్మాయి చాలా తక్కువ ఫ్రూట్స్ తినడము. సో ముందుగా అయితే ముందు నుంచి అలవాటు చేద్దామని ఏదో చిన్న తాపత్రయం నాది. అందుకని ఒక యాపిల్లో సగం ముక్కలు చూసారు కదా, 4 ముక్కలు చేశాను, ఒక హాఫ్ ముక్కని. సో ఇలా ఉంటుంది మా అమ్మాయితోటి. సో మీలో ఎంతమంది ఇలా రిలేటెడ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. నాలాంటి బాధితులు తల్లులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది. సో ఒకవేళ మీకేమైనా టిప్స్, అంటే పిల్లలకి ఇలా పెడితే తింటారండి అనే మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. నేనైతే చాలా ఇబ్బంది పడతాను మా అమ్మాయితోటి. సో అది తినకపోతే మళ్ళీ ఎక్కడ అందరూ తింటుంటే మొహం చూస్తూ కూర్చుంటుందని చెప్పి బిస్కెట్ ఒకటి, ఏదో పిల్లలు ఏది తింటే అది అని. అసలు యాక్చువల్లీ నేను జంక్ ఫుడ్ చాలా దూరం పెడతాను. ఎప్పుడైనా ఇలాంటి ఆప్షన్గా కావాలి తప్పదు అన్న పరిస్థితిలో మాత్రమే ఇలాంటి బిస్కెట్స్ అనో లేకపోతే జెల్లీసో లేకపోతే ఇంకేదైనా స్నాక్ టైప్లో పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తా, బట్ మా అమ్మాయి నేను ఎంత ట్రై చేస్తానో అంత అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే అంటున్నా, ఎవరైనా మీరు మేనేజ్ చేసి మా అమ్మాయికి పెట్టేస్తానండి పర్వాలేదు, మా పిల్లలు తింటారంటే నాకు ఆ టిప్స్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. అండ్ తర్వాత మా అమ్మాయి టిఫిన్లు చాలా తక్కువ అండి, ఎందుకో తినదు. అందుకని టిఫిన్ బదులు అన్నం పెడితే కొంచెం బలంగా ఉంటుంది, తినకపోయినా మధ్యాహ్నం పెద్ద కవర్ అవుతుందని చెప్పి ఏదో ట్రై చేశాను. సో మార్నింగ్ పెరుగన్నం పెట్టాను.
తర్వాత ఇంకా మేకప్ రెడీ చేయడం అన్నీ అనమాట. సాక్సులు అన్నీ గూడా వేసి స్కూల్‌కైతే రెడీ చేశాను. అండ్ వీళ్ళకేంటంటే మండే టు వెడ్నెస్‌డే థర్స్‌డే వరకు అంటే సోమవారం నుంచి గురువారం వరకు ఈ బ్లూ కలర్ డ్రెస్, శుక్రవారం వైట్, శనివారం నార్మల్ సివిల్ డ్రెస్ ఏదైనా వేసుకొనెళ్ళొచ్చు. సో, ఇవాళ థర్స్‌డే ఫస్ట్ డే కదా! సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది ఎందుకో. అసలు నాకు ఏడిపించేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తది. బాబోయ్! పొద్దున్నే పెద్ద యుద్ధం చేయాలని ఫీల్ అయ్యాను. బట్ మా అమ్మాయి ఎందుకో చాలా హ్యాపీగా రెడీ అయింది. ఎందుకంటే నాకు తెలిసి పాపం తనని సమ్మర్ హాలిడేస్‌కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు నేను. మా అమ్మగారి ఇల్లు పక్కనే అనమాట. ఒక వీధి తేడా. అందుకని పెద్ద దానికి ఎక్కడికి వెళ్ళినట్టు అనిపించలేదు. అందుకే హమ్మయ్య! ఇంట్లోంచి బయటపడుతున్నాను ఆనందం అనుకుంటా. వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా రెడీ అయిపోయింది. అండ్ ఫాస్ట్‌గా తినేయడము, బ్యాగ్ అది వేసుకొని చాలా ఇగో చూసారు కదా! దాని ఫేస్ వెలిగిపోతుంది అసలు బయట వెళ్ళిపోవడానికి. అండ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు తీసుకెళ్ళడానికి. సో, అదే అనమాట నవ్వుకి కారణం. ఎందుకో తెలియదు చాలా ముసుముసు నవ్వుకుంటూ స్కూల్‌కైతే బానే వెళ్ళింది. ఎళ్ళాక ఎలా ఉంటుందని భయపడ్డాను. సో, చాలామందైతే పక్కన పిల్లలు వాళ్ళు అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్‌లో అందరు పిల్లలు గూడా స్కూల్స్ రెడీ అయిపోయి ఎవరు స్కూల్‌కి వాళ్ళు ఎళ్ళడానికి మొహాలు కొంతమంది మాడిపోయి పాపం ఎందుకురా బాబు ఇన్ని రోజులు బానే ఉన్నామనే ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ ఆటోలు, స్కూల్ బస్సులు మొత్తం అంతా మళ్ళీ ఒక టైమ్ టేబుల్ అనేది స్టార్ట్ అయింది పేరెంట్స్‌కి చెప్పాలంటే. నన్నడిగితే స్కూల్ ఉంటేనే బావుంటుందండి. ఎందుకంటే పిల్లలకి టైమ్ టు టైమ్ ఫుడ్ గానీ, గేమ్స్ గానీ, కొంచెం యాక్టివిటీగా బయటికి వెళ్ళడానికి ఇలా కొంచెం వాళ్ళకి ఒక టైమ్ టేబుల్‌గా అలా టైం ఫాలో అయిపోతారు. అదే మనం ఇంట్లో ఉంటే ఏదో ఒక పని వల్ల పెట్టడం, తిండి దగ్గర గానీ, ఆడుకోవడము ఇవన్నీ గూడా టైంకంటూ జరగదు. సో, స్కూల్ ఉంటే బెటరు. అటు ఎడ్యుకేషన్‌కి, ఇటు మామూలు దానికి గూడా బాగా ఒక ప్రాపర్ వేలో వెళ్తుందని నా ఉద్దేశం. అండ్ తర్వాత ఫస్ట్ డే అయితే ఎళ్ళిపోయింది అలా హ్యాపీగా. అండ్ స్కూల్ దగ్గర వాళ్ళ మేడమ్స్ అందరూ వెల్కమ్ అనమాట. ఇది ఫస్ట్ డే కదా! సో, బొట్టు పెట్టి ఈ స్కూల్‌లో చెప్పా కదండీ లాస్ట్ టైమ్ ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ స్కూల్‌లో నాకు వాళ్ళు చెప్పే పద్ధతంతా గూడా మన కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ చేస్తున్నారు. సో, అది నాకు ఇష్టం. చూడండి వెల్కమ్ చెప్తున్నప్పుడు పెద్ద పిల్లలకి ఎవరొచ్చినా గూడా బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తున్నారు. "రండమ్మా రండి అయిపోయాయి స్కూల్ హాలిడేస్" అని జెప్పి. అండ్ పిల్లలందరిని గూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఇంక ఫస్ట్ డే పిల్లలు కదండీ! వీళ్ళకి కొంచెం ఫస్ట్ డే ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ డే అని చెప్పి ఒక ఫ్రేమ్ పెట్టి అందులో ఫోటోస్ తీశారు. చాలా అనిపిచ్చింది. ఇప్పుడు మా అమ్మాయి ఎల్‌కేజీ కంప్లీట్ చేసి యూకేజీకొచ్చిందనమాట. సో, ఈ ఫస్ట్ ఎల్‌కేజీ అంటే సెకండ్ రూమ్‌లో ఉండేది. ఇప్పటి నుంచి ఫస్ట్ రూమ్ అనమాట. సో, హ్యాపీగా అయితే స్కూల్లోకి వెళ్ళిపోయింది. అండ్ మా అమ్మాయి ఏంటంటే ఫస్టు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసేసి అన్నీ ఎక్సైట్ అయిపోయిందనమాట. సో, అందులో వాళ్ళ మేడమ్‌కి గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయింది. అందుకని మేడం గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా! అని చెప్పి అడుగుతున్నారు మా అమ్మాయిని. సో, చెప్పింది తన ప్లేస్‌కి వెళ్ళిపోయింది. ఫస్ట్ డే కాబట్టి ఎక్కడ కూర్చున్నా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ డే చెప్పా కదా! ఫ్రైడే వైట్ డ్రెస్ అని. సో, దాని మేకప్ సామాన్లు ఇవన్నీ గూడా ఫస్ట్ నేను ఇవన్నీ పెట్టుకొని అప్పుడు మా అమ్మాయిని పట్టుకుంటాను. ఎందుకంటే మా అమ్మాయితోటి ఒక్కసారి లేచానా మళ్ళీ పట్టుకోవడం కష్టం అనమాట. సో, అందుకని డ్రెస్సు, ఐడీ కార్డు, బెల్ట్, బొట్టు దానికి పెట్టడానికి సో, ఈ మేకప్ సామాన్లన్నీ ఓ దగ్గర పెట్టుకొని అప్పుడు మా అమ్మాయికి స్నానం చేసి తీసుకొచ్చి రెడీ చేస్తా అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాగా ఫేస్ అంతా అయిపోయాక అప్పుడు జడలేస్తా. లేదంటే ఈ లోపల ఆ జడలకి ఎన్ని వంకలు పెట్టాలో, ఎన్ని వంకర్లు తిప్పాలో అన్ని వంకర్లు తిప్పేస్తుంది. సో, నా కష్టము, నా బాధ ప్రతి మదర్‌కి తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలైతే పర్వాలేదు. ఒక థర్డ్, ఫోర్త్ పిల్లల వరకు మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. సో, అందుకే చెప్పా కదండీ! మీలో ఎవరికైనా టిప్స్ ఏమన్నా ఐడియా ఉండి మేము ఇలా చేస్తాము మేనేజ్ అయిపోతుంది పర్వాలేదంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ప్లీజ్. నాకు యూజ్ అవుతుంది. మన ఈ ఛానల్ చూసే వ్యూవర్స్‌కి గూడా యూజ్ అవుతుంది. నాలాంటి బాధితులు ఎంతమందో ఉన్నారు. సో, అందుకననమాట. అలా హాలిడేస్ తర్వాత మళ్ళీ పరిగెత్తడము ఈ బిజీ లైఫ్‌కి అలవాటు పడాలి. కొంచెం ఇబ్బందే ఫస్ట్ ఒక 1 వీక్. అండ్ దాని తర్వాత ఏమంటారు 2 రోజులు ఎళ్ళగానే 2 రోజులు హాలిడేస్. అసలు సాటర్డే నెక్స్ట్ సెకండ్ సాటర్డే హాలిడే, సండే హాలిడే ఇంక మళ్ళీ మండే అనమాట. సో, ప్రస్తుతానికైతే హాఫ్ డేస్ జరుగుతున్నాయి. అండ్ ఒకసారి ఈ బొట్టు చూడండి. ఇది తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామిది ఒకటి టెంపుల్ ఉంటుందనమాట.
అక్కడ ఇచ్చిన ఆంజనేయ స్వామి బొట్టు అనమాట. ఎప్పుడు కూడా పిల్లలకి దేవుడు బొట్టు, దేవుడికి దండం పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్నవైతే మాత్రం బాగా అలవాటు చేయండి. అది ఎప్పటికైనా వాళ్ళకి మంచిది. సో, నేనైతే స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవడము, అలాగే దేవుడి బొట్టు పెట్టడము బాగా అలవాటు చేశాను. సో, మా అమ్మాయికి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టి, గోవిందుడికి దండం పెడితే గానీ నెక్స్ట్‌ది ఏది ప్రాసెస్ చేయననమాట. సో, ఇలాంటి చిన్నవి దైవభక్తివి తప్పకుండా పిల్లలకి అలవాటు చేయాలి. అది కంపల్సరీ నాకైతే. సో, మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారో చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ తర్వాత మేకప్ అయిపోయింది. ఫుడ్డు అది ఫస్ట్ డే అయిపోయింది కదా! సో, ఇప్పుడు జడలనమాట. మా అమ్మాయికి 2 జడలు ఎందుకు బాగా అలవాటు చేశాను. అలవాటు చేసి ఏమైపోయిందంటే అది జడ నేను వేయకపోయినా జస్ట్ ఇలా అంటే దువ్వినా కూడా ఆ పాపిడనేది అలా లైన్‌గా వచ్చేస్తుంది. చూడండి చూపిస్తాను తనకి. అదే అంటుంది ఎప్పుడు కూడా 2 జడలు ఎందుకేస్తావమ్మా? ఒక్క జడ వెయ్యొచ్చు కదా! నేను తలస్నానం చేశాను కదా! అని మా అమ్మాయి అరుస్తూ ఉంటుంది పాపం. అందుకే దానికి తక్కువ ఒక జడ ఎయడము. 2 జడలే వేసి అలా అలవాటయిపోయిందనమాట. సో, ప్రస్తుతానికి సో, ఇలా నా స్కూల్ డే మా పాపతోటి ఇలా స్టార్ట్ అయింది. సో, మీకు ఎలా స్టార్ట్ అయిందో, మీకెలా అనిపిస్తుందో ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్‌కి పంపించడం పిల్లలకి. సో, ఫుడ్ విషయం కావచ్చు, మనకి మళ్ళీ కొత్తగా ఫుడ్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, బ్రేక్ ఏం పెట్టాలి, టిఫిన్‌లు ఏం చేయాలి, ఇలా ఎన్ని రకాల ఆలోచనలు. సో, ఇలా డే అనేది స్టార్ట్ అవుతుంది. సో, స్కూల్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ రీఓపెన్ అయిపోయింది. మా పాపకైతే ఈ ఇయర్ 35% ఫీజయితే పెంచారు. కొంచెం ఆలోచించాల్సిన విషయము. ఇదైతే చాలా కష్టమండి. అసలు ఎడ్యుకేషన్ అంటే ఎలా తయారైందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫీజు, తర్వాత ఎడ్యుకేషను. నాకైతే అలా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఇయర్‌కి 10% పెరగాలి. బట్ 35% పెరిగిందనేసరికి నాకైతే షాక్. లాస్ట్ ఇయర్ అయితే సర్టెన్ అంటే 20 బిలో ఉండేది. ఇప్పుడు 13 ఇయర్ ఉంది. అసలు నాకైతే షాక్ అనమాట. మేడం నాకు ఫీజ్ స్ట్రక్చర్ పెట్టగానే. సో, మీరు ఏ స్కూల్స్‌లో చదివిస్తున్నారో, సో, మీరు ఇలాంటివే ఫేస్ చేస్తున్నారా అని చెప్పి ఒకసారి మనం డిస్కస్ చేస్తే బెటర్ అనిపించింది. అందుకని కామెంట్ సెక్షన్ అయితే మనకుంది కాబట్టి మీరు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఎడ్యుకేషన్ గురించి? అంటే తప్పదండి ఇప్పుడున్న సొసైటీకి, ఇప్పుడున్న జనరేషన్‌కి తప్పదు. మనం పెట్టాల్సింది వేలు ఆల్రెడీ వేలు కాదు లక్షలే పోస్తున్నారు కొన్ని స్కూల్స్‌లో అయితే. సో, నేనైతే ఇలా ఫీల్ అయ్యాను ఈ ఇయర్ నుంచి. అండ్ మా అమ్మాయి అయితే ప్రెజెంట్ వెళ్ళొచ్చేసింది ఫస్ట్ డే. సెకండ్ డే కూడా అయిపోయింది. సో, ఇలాగా రెడీ చేయడం మా అమ్మాయి స్కూల్ రొటేషన్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో. నాకు పొద్దున్నే 6-9 వరకు మా అమ్మాయి వెళ్ళేది వరకు 10-9 వరకు ఇలాగే ఉంటుంది. అది మొత్తం బిజీ షెడ్యూల్. ఇప్పుడు రెండో పాపతోటి ఇంకా ఇబ్బంది. సో, ఇదండి నా స్కూల్ ఫస్ట్ డే రొటీన్ అనమాట. సో, మీకు